కైవల్యం అదే. అలాంటి కైవల్య ప్రాప్తి పొందినది మనం మీ అందరికీ కూడా ఆదర్శవంతురాలైన శబరిమాత మీ యొక్క అనుభవాలు, రామ దర్శనము తీరు అవన్నీ కూడా భక్తులకు వివరించుతాయి. పేరు శబరి. నేను గిరిజన మహిళను. నా తండ్రి నాకు వివాహము చేయ నిశ్చయించినప్పుడు నాకు ఇష్టం లేక అడవిలోకి వెళ్ళిపోయి అక్కడక్కడ తిరుగుతూ ఋష్యముఖ పర్వతముపై ఉన్న మకంద మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాను. మకంద మహర్షి తన తపోబలముచే మంత్రపూరితములైన గంగాజలములను ఆహ్వానించి పంపా సరోవరమును నిర్మించారు. ఆయన శిష్యులు పంపా వనమును రూపొందించారు. ఆ వనములో పువ్వులు ఎవరు పూయరు, మాలలు ధరించరు. ఆ పువ్వులు రావి పువ్వు కూడానమ్మా. నేను మకంద మహర్షి ఆశ్రమంలో స్వామి మహర్షికి ఆయన శిష్యులకు సేవలు చేస్తూ, అంటే ఆశ్రమాన్ని శుభ్రము చేయడము, వారి పూజకు కావలసిన సామాగ్రిని సమకూర్చడము చేసేదాన్ని. నాకు చదువు రాదు. మహర్షి ఆయన శిష్యులు పఠనం చేసేవి శ్రవణం చేస్తూ ఉండేదాన్ని. మకంద మహర్షి ఎప్పుడూ ఒక మాట మాత్రము చెప్తూ ఉండేవారు, ఆ శ్రీరామచంద్రుడు మన ఆశ్రమానికి వస్తారు అని. మకంద మహర్షి పరమపదించిన తరువాత ఆయన శిష్యుడు దివ్యలోకాలకి వెళ్ళిపోతూ, శబరి, శ్రీరామచంద్రుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు, తప్పక మన ఆశ్రమానికి వస్తారు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోయారమ్మా. ఆ రోజు నుంచి నేను ఒక్కదానిని ఆశ్రమంలో శ్రీరామచంద్రుని కోసము ఎదురు చూస్తూ గడుపుతున్నాను. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. నాలో శక్తి తగ్గిపోయింది. కళ్ళ చూపు అంత నిలిచింది. నడుము వంగిపోయినది. అయినా శ్రీరామచంద్రునికి నా మీద కలగలేదు. శబరి, శబరి, శ్రీరామ, వచ్చావా నాయన? వచ్చావా? నా కోసం వచ్చావా తండ్రి? ఇంతకాలం వేచినది ఈ పిలుపుకే శబరి, ఆశ పరుగిడి అడుగు తడబడి రామ పాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నేరిడి ఆ రామ పాదము కడిగినది శబరి, పదమునకు నెగినది శబరి. ప్రేమ పీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి ఆమె ఇచ్చిన దూర పన్నులను ఆరగించి, ఆమెనప్పుడు తల్లి కన్నా నిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరి ఎంతటి పుణ్యమో. అమ్మా, రామునికి నీవు ఎంగిలి పళ్ళు తినిపించావంటారు, నిజమా తల్లి? లేదు లేదు, నేను ఎన్నటికీ ఆ తప్పిదము చెయ్యలేదు. ఎందుకంటే నేను అడవిలో తిరిగేదాన్ని. ఏ చెట్టు ఫలములు మధురముగా ఉంటాయో నాకు తెలుసు. ఆ ఫలములని తీసుకువచ్చి నా రామచంద్రునికి తినిపించాను. ఆ ఫలములను తిని శ్రీరాముడు ఏమన్నాడంటే, శబరి, నీ భక్తి శ్రద్ధ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. నీకు మోక్షం ఇస్తాను అన్నాడమ్మా. చదువు సంఖ్య లేని నా కోసం కబంధుని ద్వారా మకంద మహర్షి ఆశ్రమం గురించి తెలుసుకుని ఆశ్రమానికి
నాకు నాకు మోక్షం ఇచ్చాడమ్మా. ఆయన పాదాల చెంతనే నేను మోక్షం పొందాను తల్లి. నా జన్మ చరితార్థమయ్యిందమ్మా. నిజంగా ధన్యురాలవమ్మ. ఈ భక్తులందరూ కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు శబరిమాత.